దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాము. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము మనం చూసినట్లయితే, మరి అందులో 4వ లైన్ మనము చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం ఒక మాట. 3వ లైన్ నుంచి చదువుతాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘమునకు వ్రాస్తున్నటువంటి మాట దేవుని పరిశుద్ధాత్మ ద్వారా. అదేంటంటే, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే, గ్రహింపు ద్వారా వచ్చే ఐశ్వర్యము కలిగిన వారుగా ఉండాలని ఈ కొలస్సీలో ఉన్న సంఘము కొరకు, మీ కొరకు నేను పోరాడుతున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. గ్రహింపులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని పోరాడుతున్నాను అన్నాడు. మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేకులు దేవుని యొక్క మాటలను విని కూడా గ్రహించని వారుగా ఉన్నారు. అందుకే వారు ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, దీవెనను వారు అనుభవించలేకపోయారు. విని కూడా, దేవుని మాటలను విని కూడా మరికొంతమంది దేవుని యొక్క కార్యాలను చూసి కూడా వారు గ్రహించలేకపోయారు. కొంతమంది అయితే విన్న కూడా గ్రహించలేకపోయారు, కొంతమంది చూసి కూడా గ్రహించలేకపోయారు. కొంతమంది విషయంలో మనం చూసినట్లయితే వారు దేవుని వాక్యాన్ని నిత్యము చదివేవారుగా ఉన్నారు, కానీ అయినా వారు గ్రహించట్లేదంట. 3 విషయాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాయి. వారు నిత్యము చదువుతూ ఉంటారు, కానీ వారు గ్రహింపరు. కాబట్టి ఎన్ని విషయాలను దేవుడు వారికి బయలుపరచాలని వారి చేతుల్లోకి ఆ గ్రంథములను పంపించినా వారు గ్రహించనందున దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని వారు అనుభవించలేకపోయారు. ఆర్థిక మంత్రి రథములో వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతాడు. ఇప్పుడున్నట్టుగా అప్పుడు బైబిల్ మొత్తం ఒకటే గ్రంథముగా లేదు, ఒక్కొక్క గ్రంథము విడివిడిగా ఉండేది. ఆ రోజు ఆర్థిక మంత్రి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, ఆ పుస్తకాన్ని. అయితే చదువుతున్నాడు కానీ దాన్ని గ్రహించట్లేదు. ఆయనకు తెలుస్తుంది ఈ విషయాలు ఏంటి, అసలు ఎవరి గురించి చెప్పబడుతున్నాయి, ఏ విషయాలు అని అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో దేవుడు ఆ స్థితిని ఎరిగి, ఆయన ఆశను ఎరిగి, ఆయన గ్రహించలేకపోతున్నాడని తెలుసుకొని ఎరిగిన వాడై దేవుడు ఫిలిప్పును పంపిస్తాడు. రథం వెళ్తా ఉంటే రథం అంత స్పీడ్లో ఈ దైవజనుడు పరిగెత్తుతూ ఉంటాడు. నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఆల్రెడీ దాన్ని గ్రహించలేకపోతున్న పరిస్థితుల్లో ఉన్నాడు గనక, ఎవడైనా నాకు బోధించకపోతే నేను ఎలా తెలుసుకోగలను, ఎలా గ్రహించగలను అని ఆయన చెప్పినట్లుగా అపోస్తల కార్యంలో మనం చూస్తాం. చదువుతున్నాడు, ఒక మంచి స్థానములో ఉన్నాడు, ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, చదువచ్చు, చదువు రాని విద్య లేని పామునుడేమి కాదు. అయినప్పటికీ కూడా ఆ విషయాలను గ్రహించలేకపోతున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఇది మరొకరి గురించి చెప్పబడుతుందా లేదా ప్రవక్తను గురించి చెప్పబడుతుందా, ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఆయన. అయితే దేవుడు ఫిలిప్పును పంపించినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోగలిగాడు. ఈరోజు అనేకులు బైబిల్ చదువుతూ ఉన్నారు, కానీ దాన్ని గ్రహించని వారుగా ఉన్నారు. గనుకనే ఆ వాక్యములో ఉన్న ఆశీర్వాదాన్ని వారు పొందలేని వారుగా ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు గ్రహించేవారుగా ఉండాలని, గ్రహింపు ద్వారా వచ్చే ఐశ్వర్యమును మీరు అనుభవించేవారుగా ఉండాలని నేను మీకోసం పోరాడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ
12వ వచనంలో ప్రభువు మాట్లాడుతాడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపజేసిన వాడను నేనే అంటాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఫిలిప్పు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఫిలిప్పు అతనికి వాక్యాన్ని గురించి విశదపరిచినట్టుగా కనబడుతుంది. వాక్యాన్ని ఇచ్చిన వాడు ఆయనే, దాన్ని ప్రకటింపజేసిన వాడు ఆయనే. ఇప్పుడు ఆర్థిక మంత్రి దాన్ని గ్రహించని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని గ్రహింపజేయుట కొరకు ఫిలిప్పును పంపించిన వాడు కూడా ఆయనే. హల్లెలూయా. మనము చదువుతున్న విషయాలను మనము గ్రహించున్నట్లుగా చేస్తున్న వాడు దేవుడు. అందుకు మనం దేవుణ్ణి స్తుతించాలని మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. హల్లెలూయా. ఆయన మనకు గ్రహింపును కలగజేసేవాడు. దేవుడిచ్చినటువంటి గ్రహింపు ద్వారానే మనము సకల విధములైన ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతున్నాం. ఈరోజు మనము ఎంత వాక్యం విన్నా, మనం ఎన్ని వాక్యాలు చదివినా ఏంటండి, ఎన్ని కార్యాలు మనం చూస్తూ ఉన్నా, ఈ గ్రహింపు అనేది మనలో కలగకపోతే ఎక్కడున్న వారం అక్కడే ఉండేవారం. ఇంతవరకు విశ్వాస జీవితంలో మనం నడిచేవారము కాదు. దేవుడు మనకు తన వాక్యము ద్వారా మనకు ఏదో అర్థం చేయించాడు ప్రభు. హల్లెలూయా. తను చేసిన కార్యాల ద్వారా కొన్ని విషయాలు దేవుడు మనకు అర్థం చేస్తూ వచ్చాడు. అందుకే మనలో ఆత్మీయ జీవితంలో కదలికలు వచ్చాయి, మార్పు వచ్చింది, స్థానం పెరిగింది, విశ్వాసం పెరిగింది, నిరీక్షణ పెరిగింది, ధైర్యం కలిగింది, సమాధానం వచ్చింది. ఎందుకు? కొన్ని విషయాలు మనకు అర్థమయ్యాయి. అర్థం చేయించాడు దేవుడు, గ్రహింపు కలగజేశాడు దేవుడు. అందుకే ప్రభువే మాట్లాడుతున్నాడు, ప్రకటింపజేసిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేస్తున్న వాడను కూడా నేనే. నా వైపు చూసి నన్ను స్తుతించండి. ఎవరో కనబడుతూ ఉండవచ్చు, ఫిలిప్పు కనబడుతూ ఉండవచ్చు, కానీ ఆ ఫిలిప్పును పంపించింది దేవుడే. మీరు అక్కడ చదివితే ఆత్మ ఆయనను కొనిపోయిందంట. వెళ్ళి ఆయనతో మాట్లాడు, ఆర్థిక మంత్రితో మాట్లాడని పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును ప్రేరేపిస్తే కదా వెళ్ళి మాట్లాడాడు ఆర్థిక మంత్రితో. కాబట్టి మనం గ్రహించాలి, దేవుడు ప్రతి విషయాన్ని మనకు గ్రహింపజేస్తున్నాడు, గ్రహింపజేస్తున్నవాడు ఆయనే. ఈ వాక్యాన్ని నేర్చుకోవడం కొరకు మరి దేవుడిచ్చినటువంటి గ్రహింపు వలన మనకు కలుగుతున్న ఐశ్వర్యాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దేవుడిచ్చిన గ్రహింపు వలన కలిగిన ఆత్మీయ ఐశ్వర్యం, మనకు కలిగిన ఏ ఆత్మీయ ఐశ్వర్యం ఉందో, విశ్వాసం ఉందో, నిరీక్షణ ఉందో, ఆదరణ ఉందో, ఇదంత గొప్ప ఐశ్వర్యం. మళ్ళీ ఇదొక సబ్జెక్ట్ ఏంటది? అసలు నిజమైన ఆశీర్వాదం ఏంటి? మేము ఫార్వర్డ్లో చెప్తున్నాం ఇప్పుడు మీకు. ఇదే నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము ఎలా కలిగింది? దేవుడు అనుగ్రహించిన గ్రహింపు వలన కలిగింది. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి అనేది ఈరోజు మన సబ్జెక్టు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈ ఆదరణకు, ఈ సమాధానానికి, ఈ ధైర్యానికి, ఈ నెమ్మదికి, ఈ విశ్వాసానికి ప్రభువులో నిలకడగా ఉండి కొనసాగుతున్న దీని అంతటికి కారణం ఏంటంటే దేవుడు మనకు గ్రహింపు కలగజేయడాన్ని బట్టే. హల్లెలూయా. వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికీ దేవుడు వారి వారి విధానాల్లో వారి వారి జ్ఞాన సామర్థ్యాన్ని బట్టి, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని బట్టి ప్రతి వారికి విషయాలు దేవుడు అర్థం చేస్తున్నాడండి, గ్రహింపులోకి తీసుకొస్తున్నాడు. ఆ గ్రహింపు వలన ఈరోజు మనం నిలబడ్డాం. ఏవో కొన్ని విషయాలు మనకు అర్థం చేయించాడు, అందుకే మనం నిలబడి ఉన్నాం ఈరోజు. అందుకే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. అందుకే విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నాము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, తెలుసుకొని ప్రభు యొద్దకు వెళ్ళి ప్రభువును స్తుతించాలి. దేవా, నువ్వు నాకు ఈ విషయాన్ని అర్థం చేయించకపోతే ఈరోజు నేను ఇంకా కనిపెట్టుకొని ఉండేవాడిని కాదు ప్రభువా. నువ్వు ఫలాని వాక్యము ద్వారా, ఫలాని వాక్యములో నుండి ఈ గ్రహింపును నువ్వు నాకు ఇవ్వకపోతే ఈరోజు నేను నిలబడేవాడిని కాదు ప్రభువా. నీవిచ్చిన గ్రహింపు కొరకు స్తోత్రాలు అని మనం దేవుణ్ణి స్తుతించటానికే ఈ వాక్య భాగాన్ని మనం వింటున్నాము అన్న విషయాన్ని ప్రభుపేట మరి గుర్తు చేస్తున్నాము. అనేకులు చూస్తున్న గ్రహించని పరిస్థితి, వింటున్న గ్రహింపని పరిస్థితి, చదువుతున్న గ్రహింపని పరిస్థితి. కానీ దేవుడు తన కృపను బట్టి ఒక్కొక్క పరిస్థితుల్లో వాక్యము చదువుతుండగానేమి, వింటుండగానేమి ఒక కార్యాన్ని చేసి ఒక గ్రహింపును దేవుడు మన జీవితంలో తీసుకొని వచ్చాడు.
అందుకే ఈ గ్రహింపు ఎంత గొప్పదంటే, ఇది ఈ గ్రహింపు అనేది ఒక అద్భుతము కంటే కూడా గొప్పదండి. నేనేమని రాసుకున్నానంటే, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు, దగ్గర దగ్గర 10 సంవత్సరాల కిందట ఈ వర్తమానం దేవుడు ఇచ్చినప్పుడు రాసుకున్నాను. ఇది ఒక మరి ప్రత్యక్షత. హల్లెలూయా. ఏంటిది ఇది? ఒక ప్రత్యక్షత. నువ్వు గ్రహించినంత వరకు దాన్ని నమ్ముకోలేవు. నువ్వు గ్రహించినంత వరకు ఆ విషయం మీద నువ్వు ఆధారపడలేవు. నువ్వు ఏ విషయాన్ని విన్నావో, చదివావో, చూసావో, ఆ విషయాన్ని నీవు నిజముగా గ్రహించినప్పుడు, అది వాస్తవం, అది అలానే ఉంది, అది సత్యం అని గ్రహించినప్పుడు నీ జీవితం దాని మీద పెట్టడానికి కూడా ఇష్టపడతాం. ఈరోజు కొన్ని విషయాల కొరకు మనం ఎందుకు సమర్పించుకోవట్లేదు, కొన్ని విషయాల మీద మనం ఎందుకు నిలబడటం లేదంటే, అవునో కాదో ఇంకా మనకు సందేహం ఉంది. కానీ గ్రహించిన వాడు దాని మీద నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. జీవితం దాని కొరకు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? దాన్ని గూర్చిన గ్రహింపు వ్యక్తిలో కలిగి. చూద్దాం మనం బైబిల్లో. అప్పుడు మనం అర్థవంతంగా ఈ విషయాన్ని అర్థం చేసుకొని నిజమే అని మనం ప్రభువును స్తుతించడానికి వీలవుతుంది అన్న విషయాన్ని ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో మీరు చూస్తే, ఒక వ్యక్తి వెళ్ళి తనకున్న సమస్తమును కూడా అమ్మివేసి ఒక పొలాన్ని కొంటున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ తనకున్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసుకొని, బంగారం కావచ్చు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కావచ్చు, అన్ని అమ్మేసుకున్నాడు. చివరికి ఇల్లును కూడా అమ్మేశాడు. చెట్టు కింద నిలబడ్డాడు. చెప్పాలంటే భార్య పిల్లలందరినీ కూడా బయటికి తీసుకొని వచ్చాడు. ఇల్లంతా అమ్మేసుకున్నాడు, సర్వస్వం అమ్మాడు. ఏం చేశాడు? అమ్మి దేన్ని కొన్నాడంటే ఒక పొలాన్ని కొన్నాడు. చూసే వారందరికీ విచిత్రం. అన్ని త్యాగం చేసి అన్నిటికీ ఓర్చుకొని ఇల్లు కొనుక్కొని పిల్లలకు నివాసం ఉంచుతారు ఎవరైనా తల్లిదండ్రులు. తండ్రి అనేవాడు యజమాని. ఈయన ఇల్లు అమ్మేసుకొని పిల్లల్ని వీధిలో పెట్టాడు ఏంటి అని అందరూ అనుకునే పరిస్థితి. కానీ అతడు ఒక విషయాన్ని గ్రహించాడు. గ్రహింపులో ఉన్న శక్తిని చూడండి, గ్రహింపులో ఉన్న ఐశ్వర్యం చూడండి. మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకు? గ్రహించలేదు ఆ విషయాన్ని, తెలుసుకోలేదు ఆ విషయాన్ని. ఈరోజు మనము అన్నింటినీ పక్కకు పెట్టి, పొలము అక్కడ పరలోకానికి సూచనగా సాదృశ్యంగా ఉంది. పొలము పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఇంకొంచెం మరో కోణంలో చెప్పాలంటే పొలము భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది. భక్తి చేయుట కొరకు, నిత్య జీవము కొరకు, యేసుక్రీస్తు కొరకు అన్నింటిని మనం పక్కకు పెట్టాం. లోకము చేస్తున్నవన్నీ ఈరోజు మనం చేయట్లేదు. లోకము మాట్లాడుతున్నట్టు ఈరోజు మనం మాట్లాడలేము. చాలా డిలీట్ చేసేసాం మన జీవితంలో. లోకం ఏమనుకుంటుంది? చాలా నష్టపోతున్నారు, మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, వీళ్ళు నష్టపోతున్నారు. అతన్ని కూడా అలానే అనుకున్నారు. కానీ అతనికి ఒక గొప్ప గ్రహింపు ఉంది. ఏంటా గ్రహింపు? నేను ఆ పొలాన్ని కొంటే, ఈ ఇల్లును కలిగి ఉంటే, ఇదంతా కూడా కలిగి ఉంటే ఇంతే ఉంటుంది. కానీ ఆ పొలమును ఇలాగని చేసి స్వతంత్రించుకోగలిగితే ఇలాంటి ఇళ్లను 10 ఇళ్లను నేను కట్టగలను. అంతటి ఆస్తి సంపద ఆ పొలములో దాచబడి ఉన్న సంగతి ఈ వ్యక్తి గ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పదాం. హల్లెలూయా. అద్భుతమైన విషయాలు మనం ముందుకెళ్తూ ఉంటే ఇంకా కనబడతాయి. మనం బైబిల్లో చూస్తాం. నన్ను బాగా ఆశ్చర్యపరిచేటువంటి విషయం ఇది. చాలా ఇన్స్పైర్ చేసే వాక్యం ఇది. మీరు గ్రహిస్తే మీరు కూడా ఇప్పుడే ఆ అద్భుతమైన ఆశీర్వాదాన్ని, ఆ ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని ఇప్పుడే మీరు కనుగొంటారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాస్తుందండి. వీరందరూ అంటే పైన చెప్పాడు, చాలా మందిని తీసుకొచ్చాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, నోవాహు భక్తులందరినీ తీసుకొని వచ్చాడు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరముల నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరుచుచున్నారు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. దానికి సంబంధించిన మాటలే ఇంకా పైన కనబడతాయి. చూడండి, 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అంటే అబ్రహామును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు, ఇది చూడండి, ఇప్పుడిగా అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఎక్కడ? అన్యుల దేశములో ఉన్నట్టుగా దేవుడు చెప్పి, నేను మీకు ఈ స్థలాన్ని ఇస్తున్నాను, ఈ ఆశీర్వాదం ఇస్తున్నానని దేవుడే ప్రవచనము ద్వారా మాట్లాడి, ప్రత్యక్షత ద్వారా మాట్లాడి ఇచ్చిన దాంట్లో కూడా
పరదేశులుగా జీవించారంట. జనరల్గా ఏంటి, మామూలుగా ఏంటి, ఇది దేవుడు ఇవ్వలేదు, దేవుడు ఇచ్చిందే నా సొంతం, దేవుడు ఇచ్చిన దానిలో నేను నివసిస్తాను. మనందరం మామూలుగా ఈ స్థాయిలో ఉంటాం. లోకానికి వేరుగా, లోకం అవసరం లేదు, లోకం ఇచ్చేది నాకు అవసరం లేదు. అబ్రహాం అంటాడు కదా, నూలు పోగు నాకు అవసరం లేదు, చెప్పుల యొక్క వారు అవసరం లేదు, నాకు దేవుడు ఇస్తాడని చెప్పాడు, ఆ దేవుడిచ్చేది నాకు చాలు. ఇక్కడ ఉంటాం మనందరం. కానీ అబ్రహాము జీవితంలో ఒక ఆత్మీయ శిఖరాగ్ర స్థాయి కనబడుతుంది. ఇస్సాకు యాకోబులో దేవుడిచ్చిన స్థలములో కూడా ఇది మాది కాదు అన్నట్టు నివసించారంట. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. దేవుడు ఇవ్వని దాంట్లో మనం ఉండము, దేవుడు ఇచ్చిన దాన్ని గొప్పగా చెప్పుకుంటాం. దేవుడు ఏది ఇచ్చినా ఇది దేవుడు ఇచ్చాడని చెప్తాం. ఇల్లు ఇస్తే ఇల్లు, ఇంకేదైనా ఇస్తే అది ఏమని చెప్తాం మనం? ఇది దేవుడు ఇచ్చాడండి. దేవుడిచ్చిన దాంట్లో కూడా అంటనట్టుగా జీవించారంట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? అయితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు వీళ్ళకు గ్రహింపు కలిగింది? ఇదే ఇక్కడ గొప్ప విషయం. గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. ఇంత దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములో కూడా, ఆ స్థలములో కూడా ఎలా పరదేశులుగా జీవిస్తారండి? అసలు ఎలా యాత్రికులుగా జీవిస్తారండి? అసలు ఏంటి అసలు? దేవుడు ఇవ్వని దాంట్లో జీవించారంటే అర్థం ఉంది. దేవుడు ఇచ్చిన దాంట్లో కూడా ఇది దేవుడే నేను ఇస్తున్నానని చెప్పి కొన్ని సంవత్సరాల వరకు దాని కొరకు ఎదురు చూసి ప్రార్థించి విశ్వసించి విశ్వాసంలో కొనసాగి ఎన్నో శ్రమలు బాధలు కష్టాలకు ఓర్చుకొని పొందుకున్న కనాను దేశం గురించి చెప్పబడుతున్న మాట. వాగ్దాత్త దేశములో వారు పరవాసులైరి. హల్లెలూయా. ఎందుకు? ఇదిగో మనం చదువుకున్న వాక్యాలే మనకు అది కనబడతాయి. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని. ఎంత దేవుడిస్తే గాని ఇక్కడ మేము పరదేశులమే కదా, ఇది మాకు శాశ్వతమైనటువంటి స్థలము కాదు కదా, శాశ్వతమైన నివాసము పరలోకమందు ఉంది. పునాదులు గల పట్టణము మాకు దేవుడు ఇవ్వబోతున్నాడు, అది పరలోకములోనే ఉన్నది అన్న విషయాన్ని భక్తులు గ్రహించారు. కనుకనే వారు ఈ భూలోకంలో వారు జీవిస్తున్నప్పుడు ఎలా జీవించారంటే దాంతో ఏమి సంబంధము లేదన్నట్టుగా, ఏదో ఉన్నాము అంటే ఉన్నట్టుగా వారు ఉన్నారు. 16వ వచనం చూడండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం, కనాను దేశం శ్రేష్టమైనది కాదని కాదు, కానీ వీళ్ళ గ్రహింపు ఏంటో తెలుసా? మరి శ్రేష్టమైన దేశం మాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఎంత ఇచ్చినా ఇది అశాశ్వతమే. చనిపోయిన లాజరును సమాధులకు వెళ్ళి దేవుడు లేపాడు. ఎంత గొప్ప అద్భుతం అండి! ప్రపంచంలో ఎవరైనా చేయగలరా? యేసయ్య మాత్రమే చేయగలడు, ఎందుకంటే ఆయన దేవుడు గనుక. హల్లెలూయా. కానీ ఈ అబ్రహాం ఇస్సాకులు ఇప్పుడు వీళ్ళని అడిగితే ఏం చెప్తారు తెలుసా? అయినా పెద్ద విషయం ఏం కాదు, మనము నిత్యత్వం, చావు లేని జీవితం మనకు కావాలంటారు. హల్లెలూయా. ఆ గ్రహింపు ఉందండి వీళ్ళ లోపల. ఈ గ్రహింపు లేకపోతే ఈ కణానే మాకు చాలు, ఈ గ్రహింపు లేకపోతే చనిపోతే దేవుడు మమ్మల్ని లేపితే చాలు, రోగం ఉంటే దేవుడు మమ్మల్ని స్వస్థపరిస్తే చాలు. ఎన్నిసార్లు స్వస్థపరిస్తే ఏంటండి? నేను ఎన్నిసార్లు ఒకవేళ లేపినా, చనిపోతా ఉంటే లేపినా, ఒక రోజు వద్దు ప్రభు అంటావు నీవే. ఎందుకంటే నడవడానికి కూడా శక్తి ఉండదు, నీ శరీరం అప్పటికే క్షీణించిపోతుంది. ఇక్కడ మరణము నుంచి దేవుడు మనల్ని లేపిన పెద్ద విషయం కాదు, ఆయన లేపగలిగిన దేవుడే లేపాడు, చూపించాడు. కానీ అంతకంటే గొప్ప జీవితం ఉంది. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలో అంటాడు 10వ అధ్యాయంలో, గొర్రెలకు సమృద్ధి జీవము కలుగుటకు నేను వచ్చాను అంటాడు. హల్లెలూయా. అంటే సమృద్ధి జీవం అంటే నిత్యము జీవించే జీవితం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. అది కోరుకున్నారండి అబ్రహాం ఇస్సాకులు. అందుకే వారు వాగ్దాత్త దేశములు కూడా పరదేశులుగా నివసించే శక్తి వారికి వచ్చింది, ఊరికినే రాలే. ఇది ఒక ప్రత్యక్షత. ఏంటిది? ఇది ఒక ప్రత్యక్షత. అద్భుతం చూడాలి. ఎర్ర సముద్రము చూస్తే, నా ముందు ఎర్ర సముద్రం చేరితే నేను ఇలా ఉండేవాడిని కాదు, ఇలా ఉండను, నేను నా జీవితమే మొత్తం మారిపోతుంది అనుకుంటాం మనం. గ్రహించకపోతే ఇశ్రాయేలు మళ్ళీ ఒక శ్రమ దగ్గర ఎలా ఉన్నారో మనం చూస్తాం. ఇది అద్భుతము కంటే గొప్పది చెప్పాలంటే. హల్లెలూయా. గ్రహింపు అనేది ఒక అద్భుతము కంటే గొప్పది, ఒక గొప్ప ప్రత్యక్షత. నిజముగా దేవుడు చెప్పిన ఒక విషయాన్ని మనము గ్రహిస్తే మనము దాని మీద ఆధారపడతాం. యోసేపుకు దేవుడు 10 సార్లు మాట్లాడలేదు మన ద్వారా,
అసలు యోసేపుతో పోల్చుకోవాలంటే కష్టమే. ఎందుకో తెలుసా? చీటికి మాటికి దేవుని దగ్గర పోయి ప్రభువా మాట్లాడు, ఏదైనా ఒకటి చెప్పు ప్రభువా. నేనైతే బాగా చాలా చేసేవాడిని అలా. హల్లెలూయా. కానీ యోసేపు ఒక్కసారే దేవుడు ఒక కళ ఇచ్చాడండి, స్వరం కూడా కాదు. అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. పాపం యోసేపుకు స్వరాలు వినబోవడం లేదు, దర్శనం, కళ. అది కూడా కళ. దర్శనం అంటే ప్రార్థనలో ఉంటూ వచ్చేది, కళ అంటే పడుకుంటూ వచ్చేది. యోసేపుకి వచ్చింది ఏంటి? కళ. ఎంత ఆధారపడ్డాడండి దేవుడిచ్చిన కళ మీద. గ్రహించాడు, విషయాన్ని తెలుసుకున్నాడు, ఇది దేవుడిచ్చింది, ఇది ఎన్నటికైనా నెరవేరుతుంది, అంతే. అది ఆయన లోపల అర్థమైపోయింది, గ్రహించేశాడు. దాని మీద నిలబడ్డాడండి, దాన్ని నమ్ముకొని అక్కడ పడి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. చెరసాల అనుభవమైన, గుంటలో పడదోసే అనుభవమైన, చంపే అనుభవాలు వచ్చిన, అమ్మివేయబడే అనుభవాలు వచ్చిన, అవమానం పడిన పరిస్థితులు వచ్చినా కూడా ఆయన ఏది గ్రహించాడో దాని మీద ఆధారపడ్డాడు. ఆ గ్రహింపే అతను అన్ని పరిస్థితుల్లో అతను నిలబెట్టింది. హల్లెలూయా. అబ్రహాం జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరో ఉదాహరణ, ఎలా దేవుడు 100 సంవత్సరాలు, ఆ యొక్క అబ్రహాము 100 సంవత్సరాల వరకు ఎలా దేవుని దగ్గర కనిపెట్టుకోగలిగాడు, ఎలా కనిపెట్టుకోగలిగాడు. ఈరోజు చాలా మందికి కష్టం అవుతుంది. 5 సంవత్సరాలు కష్టం మనలోనే, 10 సంవత్సరాలు కష్టం, 15 సంవత్సరాలు కష్టం. ఏంటండి 20 వచ్చేసరికి ప్రాణాలకు పోతే మన పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఆ ధైర్యం చాలక. కానీ ఈయన ఎలా కనిపెట్టుకోగలిగాడు? 25 సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు అబ్రహాం. కానీ ఎప్పటి నుండి 25? ఎందుకు అబ్రహాం రికార్డు స్థాయిలో ఉన్నాడంటే ఎప్పటి నుండి 25? ఆ 25 సంవత్సరాలే కదండి, నేను కూడా 25 ఒకవేళ ఎవరైనా అంటే. కానీ ఎప్పటి నుండి 25? 75వ సంవత్సరం నుండి స్టార్ట్ చేశాడండి విశ్వాసం. ఆయనకున్న ఆశలు మొత్తం అడి ఆశలైపోయాయి, ఏమీ లేదు ఆధారం, నిరాధారమైన పరిస్థితుల్లో కూడా ఇంకా అబ్రహాము ఎలా కనిపెట్టుకోగలిగాడు? ఇదిగో మనం నేర్చుకుంటున్న సబ్జెక్ట్ అదే, దేవుడు అనుగ్రహించిన గ్రహింపు. హల్లెలూయా. అందుకే గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై మీరు ఉండాలి. గ్రహింపు వలన కలిగే ఐశ్వర్యం, గ్రహింపే ఒక ఐశ్వర్యం, గ్రహింపు ఒక అద్భుతం, గ్రహింపు ఒక ప్రత్యక్షత. దేవుని మాటను, దేవుని యొక్క ప్రవచన ప్రత్యక్షతలను, దేవుని యొక్క కార్యాలను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క స్వభావాన్ని మనం నిజముగా గ్రహిస్తే మన జీవితం సామాన్యంగా ఉండదు, అసాధారణంగా ఉంటది. అబ్రహాం ఎలా ఉండగలిగాడంటే అబ్రహాం ఒకటి గ్రహించాడు. ఏంటా గ్రహింపు? రోమా పత్రిక, అబ్రహాముకు దేవుడిచ్చిన గ్రహింపు. రోమా పత్రిక మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి. అబ్రహాము కూడా దేవుణ్ణి స్తుతించాడండి, ఆరాధించాడు. ఇదిగో ఇక్కడ ఉంది వాక్యం, అతడు దేవుణ్ణి మహిమపరిచాడంట, మహిమపరచగలిగాడు. ఎలా మహిమపరచగలిగాడు చూద్దాం. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అబ్రహాముకు దేవుడిచ్చిన గ్రహింపు ఏంటంటే, దేవుడు అనే ఆయనకు, ఆయన ఏదైనా వాగ్దానం చేస్తే, మాట ఇస్తే దాన్ని నెరవేర్చే శక్తి ఆయనకు ఉంటది అన్న విషయాన్ని గ్రహించాడు. హల్లెలూయా. ఆయన మనిషి కాదు, ఆయన ఒక అధికారి కాదు, ఆయన ఎవరు? దేవుడు. ఎప్పుడు చెప్తుంటాం, అందుకే ఈ 3 అక్షరాలు ప్రపంచానికి అర్థం కాలేదు. దేవుడు అంటే ఏదో మనలాగా అనుకుంటున్నాం మనం. ఆయన ఏదైతే సెలవిస్తాడో, ఏదైతే ఆయన వాగ్దానము చేస్తాడో దాన్ని నెరవేర్పులోకి తీసుకురావడానికి ఆయన ఎన్నైనా కార్యాలు చేస్తాడు. ఒక ఇంట్లోని వారు ల్యాప్టాప్ హాల్లో పెట్టి ఏంటండి లోపల పని చేసుకుంటున్నారు. ఎప్పటి నుండో ల్యాప్టాప్ వీళ్ళు ఆ యొక్క ఫస్ట్ రూమ్ లో పెడుతున్నారని గమనించిన ఓ యవనస్తుడు, కొంచెం దొంగ బుద్ధి ఉన్న యవనస్తుడు అది గమనించి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నప్పుడు క్షణాల్లో మెరుపుల లోపలికి వచ్చేసి ఆ ల్యాప్టాప్ తీసుకొని పారిపోయాడు. ల్యాప్టాప్ పోయిందన్న సంగతి ఆ ఇంట్లో వారికి ఎవ్వరికీ తెలియదు. నేనైతే తబ్బిబ్బైపోయాను, ఏం కార్యాలు దేవాని. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడవయ్యా. మరి చెప్పకపోతే మీలో ఎవ్వరికి తెలియదు, నాకు 2 రోజులైంది తెలిసి.
హల్లెలూయా. అర్థమైందా? మాయమైపోయింది. ఇంటి వాళ్ళకు కూడా తెలియదు, కానీ ఎవరికి తెలుసు? చెప్పాలి ఎవరికి తెలుసు? అయ్యో నా బిడ్డల యొక్క ల్యాప్టాప్ వాడు ఎత్తుకెళ్ళాడు కదా. ఓకే, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు ఎలా చేస్తాడో దేవుడు చూడండి. ఎత్తుకెళ్ళాడు. ఇప్పుడు కరీంనగర్ నుండి ఫోన్ వస్తుంది వాళ్ళకు, ఏమని? మీ ల్యాప్టాప్ మీ ఇంట్లో ఉందా? అప్పుడు వీళ్ళు అంటున్నారు, మా ల్యాప్టాప్ మా ఇంట్లో ఉండకపోతే ఎక్కడ ఉంటుందండి? ఇంట్లోనే ఉంది. లేదు ఒక్కసారి మీరు చూడండి. అది ఉందండి. లేదు ఒక్కసారి చూడండి, చూసి చెప్పండి, పర్వాలేదు. వెళ్ళి చూస్తే ల్యాప్టాప్ లేదు. అవునా? అవును, నిజమే, ల్యాప్టాప్ లేదు. అయితే ఇక్కడుంది కరీంనగర్లో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడుంది అని చెప్తున్నారు. అదేంది అక్కడికి ఎట్లా వెళ్ళింది? ఇక్కడి నుంచి ఎత్తుకొని పోయిన ఒక యవనస్తుడు కరీంనగర్ బస్ స్టాండ్ లో, ఏంటండి, కరీంనగర్ బస్ స్టాండ్ లో మెల్లగా ఈ దొంగ సామాన్లు అమ్మేవారు గట్టిగా బోర్డు పెట్టి అరవడి మొత్తుకోరు, మెల్లగా పక్క నుంచి పోతూ ల్యాప్టాప్ కావాలా, తక్కువ ధరకు ఇచ్చేస్తాం ఏంటండి. ఈ బ్లాక్ వస్తువులు అమ్మే వాళ్ళు ఇలానే చేస్తుంటారు. డివైస్ అమ్మే వాళ్ళు అలా తిరుగుతున్నాడట. ఆ తిరుగుతూ ఉంటే, ఓ అబ్బాయి ఇక్కడే ఉండి డబ్బులు ప్రస్తుతం లేవు, మరి నేను ఫోన్ పే చేస్తా అంటే, వద్దొద్దు నాకు క్యాషే కావాలన్నాడట. సరే ఇక్కడే నిలబడని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి ఏటీఎం పోయి డబ్బులు తెచ్చి చేతిలో పెట్టాడు. ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా టేబుల్ మీద పెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తున్నప్పుడు అందులో ఆ ఇంటి వారి ఫోటోలు ఉన్నాయి. ఆ ఇంటి వారికి సంబంధించిన వ్యక్తి పక్కనే ఉన్నాడు. ఏ ఇంటికి ల్యాప్టాప్ పోయిందో ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి వారి యొక్క తమ్ముడే ఆ పక్కనే ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ ఫోటో కనబడుతుంది. ఆయన ఎవరు? ఒక దైవజనులు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి అసలు మన దేవుడు. అరే ఇదేంటి, మా అన్నయ్య ఫోటో ఇక్కడ ఉంది, మా ఫ్యామిలీ, మా వాళ్ళంతా ఫోటో ఇక్కడ కనబడుతుంది, ఇట్టెట్లా వస్తుంది? నాకు తెలియకుండా అమ్మరు కదా, అమ్మిన ఈ ఫోటోలని ఎలా ఉంటాయి? వెంటనే ఫోన్ చేసి విషయాలని చెప్తే, అప్పుడు నిజమే పోయిందంట, ఇక్కడ ఉందని చెప్పి అప్పుడు వాళ్ళకి విషయం చెప్పి, ఇది పోలీస్ కేసు అవుతుంది, మరి మీకు ప్రాబ్లం అయితే ఎవరిదో కాదు మా అన్నయ్య అని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరుడు మనం గ్రహించాలి, దేవుడు నిజంగా ఎన్ని కార్యాలు చేస్తాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు. ఆయన వాగ్దానము చేసి ఆయన మనకు ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని ఎలా నెరవేర్చుకోవాలి ఆయనకు తెలుసు. తన బిడ్డల, ఇది ఎందుకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, తన బిడ్డల ల్యాప్టాప్ ఎలా తీసుకురావాలో దేవునికి తెలుసు. దానికి ఏం చేశాడు తెలుసా దేవుడు? ఆ బ్రదర్ అంట ఆ రోజు అది వాళ్ళ సేటు, వాళ్ళు ఎక్కడికో అమ్మలేదు, వాళ్ళ సేటుకి అమ్మారంట. ఈ పాస్టర్ గారు వాళ్ళ యొక్క తమ్ముని యొక్క సేటుకి అమ్మారట. అది కరీంనగర్ బస్ స్టాండ్ లో అది పోయి అక్కడికి పోయింది. ఆయన సామాను కొరకు, ఆయనకు షాప్ ఉంది, సామాను కొరకు రేపు పోదాం అనుకున్నాడు. ఎందుకో మనసులో ఈ రోజు పోవాలనిపించిందంట. తర్వాత అద్భుతాలన్నీ తెలిసాయి. ఇలా అసలు నేను రేపు పోదాం అనుకున్నాను, ఈ రోజు పోయాను కాబట్టి అది నాకు దొరికింది. మొత్తం డిలీట్ చేశాడు అనుకోండి, అసలు మన ల్యాప్టాప్ మందని కానే కాదు. ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు డిలీట్ చేయకుండా దేవుడు కంట్రోల్ చేశాడు. తర్వాత ఆయన వెళ్ళినప్పుడు మామూలు బస్సులు లేవంట, ఆర్డినరీ బస్సులు దొరకక మంచి సూపర్ లగ్జరీ దొరికింది. అది నాన్ స్టాప్ బస్సు అంట. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయితే కరీంనగర్ ఆగింది, ఎక్కడ ఆగలేదు. అంత స్పీడ్గా వెళితే అది క్యాచ్ అయిందండి. హల్లెలూయా. దేవునికి తెలుసు, వాగ్దానము చేసిన వాడు, మాట ఇచ్చిన వాడు దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అన్న విషయాన్ని అబ్రహాము గ్రహించాడు కాబట్టి ఆయన విశ్వాసం నిలబడ్డాడు. దేవుడు ఇలాంటి గ్రహింపులు మనకి ఇచ్చాడు కాబట్టి ఈరోజు మన విశ్వాసంలో నిలబడ్డాం. ఒక వాక్యములో నుండి, ఒక కార్యములో నుండి, హల్లెలూయా, ఒక బోధలో నుండి, ఆయన శక్తిలో నుండి, ఆయన స్వభావములో నుండి ఒక గ్రహింపును దేవుడు మనకిచ్చాడండి. ఇది ఐశ్వర్యం. గ్రహింపు వలన కలిగిన ఆత్మీయ ఐశ్వర్యం ఇప్పుడు మనం అనుభవిస్తున్నది. ఈ ఆదరణ దేవుడిచ్చిన గ్రహింపే, ఈ ధైర్యము దేవుడిచ్చిన గ్రహింపే. రోమాపత్రికలో మనం చూస్తాం 8వ అధ్యాయంలో, రోమాపత్రిక ఇక్కడే ఉన్నాం కాబట్టి ఆ వచనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం మనం చూస్తే ఏడో గ్రహింపు కలుగుతుంది చూడండి. 32 రోమీలలో ఉన్న సంఘానికి రాస్తూ దేవుడు రాయిస్తూ ఉన్నాడు, చెప్పిస్తున్నాడు, వాళ్ళకు గ్రహింపు కలగజేస్తున్నాడు. చూడండి 32, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు? గ్రహింపు. ఆయన స్వభావాన్ని గుర్చో గ్రహింపు, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్చొక గ్రహింపు. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు, లేదా తను కుమారుణ్ణి లోకంలో పంపించాడు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికే వెనక తీయని ఆయన దాంతో పాటు మీకు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు?
నిజమే కదా. ఈ గ్రహింపు ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకునేటట్టుగా మనల్ని మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 24 నుంచి 26 వచనాలు చదివితే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అన్న విషయాన్ని ఎప్పుడైతే మోషే గ్రహించాడో సింహాసనానికి విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు ఆయన. ఈ ఐగుప్తు ధనము నేను ఎంత అనుభవించినా దాని ద్వారా నాకు పెద్ద గొప్ప ఘనత ఏది దేవుని ముందు కలగదు. కానీ దేవుని క్రీస్తు కొరకు, ఆయన నామము కొరకు నేను నిలబడితే పరలోకంలో గొప్ప ఆశీర్వాదం నాకు ఉంది అన్న గ్రహింపు మోషేకు కలిగింది కాబట్టి దాన్ని విడిచిపెట్టాడండి. మీకు కొన్నిసార్లు చెప్పాం, మేము మరలా జ్ఞాపకం చేస్తాం. బిల్లీ గ్రామ్ గారిని కూడా అమెరికాలో అడిగారంట, మీరు ప్రెసిడెంట్గా ఉండండి మా దేశానికి, దైవజనులు మీరుండి నడిపిస్తే దేశం బాగుంటుందంటే ఆయన అన్నాడంట, దేవుడు నాకు ఇచ్చిన ఉన్నతమైన స్థానములో నుండి ఒక మెట్టు నేను కిందికి దిగిరాలేను అన్నాడంట. హల్లెలూయా. ఆయనలో ఉన్న గ్రహింపు, ఈయన దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. సింహాసనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అందులో కూర్చోవడానికి ఇష్టపడలేదు మోషే. ఎందుకంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకు నిందలు పోవడం గొప్ప. నేను ఆశీర్వదించబోవడం కంటే, నేను అనుకున్నవన్నీ పొందుకోవటం కంటే దేవుని కోసం, దేవుని ప్రజల కొరకు బాధలు పడితే అది అంతకంటే గొప్ప. కానీ లోకం ముందు ఏది గొప్ప? మనం అన్ని విధాలా దీవించబడాలి, చక్కని ఇల్లు కట్టుకోవాలి, చక్కని కారు ఉండాలి, చక్కని ఏసీ ఉండాలి. నిజమే, లోకం అంతా ఇదే చూస్తుంది. అది కలిగినప్పుడే లోకం గొప్పగా చూస్తుంది. కానీ పరలోకం దాన్ని గొప్పగా చూడట్లేదు. ఈ విషయం మనకు అర్థమవుతే ఉన్నా లేకున్నా పెద్ద విషయం కాదు అనుకుంటాం. హల్లెలూయా. పరలోకం ఏం చూస్తుంది? ఆత్మీయ ఐశ్వర్యాన్ని చూస్తుంది. దాన్ని బట్టే గొప్ప. భూలోకంలో నెంబర్ 1 ధనవంతుడుగా ఉన్నాడేమో, కానీ చనిపోయినప్పుడు నిత్య జీవం పోలేదు ఆయన. కానీ ఒకవేళ ఇలా చెప్పొచ్చేమో, నెంబర్ 1 దరిద్రుడుగా ఉన్నాడేమో లాజరు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. అక్కడ పడేసే ముక్కలతో, రొట్టె ముక్కలతో కడుపు నింపుకొని ఆశపడ్డాడు. అంటే ఎంత దరిద్రుడు. కానీ అతను చనిపోయినప్పుడు పరలోకము నుండి ఏంజెల్స్ దిగి వచ్చారు. దేవునికి మహిమ కలుగా. ప్రశస్తమైన ఆహ్వానం అతనికి పలకబడింది. గొప్ప వ్యక్తిగా పరలోకానికి వెళ్ళాడు. ఈ సీను అది ఆయనే చూసి ఇది ఈయనే చూస్తే అంత ఉండకపోనేమో, కానీ అదంతా దేవుడు ధనవంతునికి చూపించాడు. అతనికి ఎంత భాగ్యము కలిగిందో, అతడు పాతాళములో ఉండి లాజరును చూసే ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఆ రోజు అర్థమైంది ధనవంతునికి, ఈ ధనమంతా వ్యర్థం, భూలోకం వరకు. శాశ్వతమైన ధనవంతుడు అంటే ఇదిగో ఈ లాజరే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాలను గ్రహించాం మనం. గ్రహింపజేస్తున్నాడు. మోషేను పెట్టి చూపించాడు, లాజరును పెట్టి చూపించాడు. ఎన్ని సంవత్సరాలుగా ఇలాంటి బోధలు దేవుడు మనకు చేస్తే కొంచెం కొంచెం ఈరోజు మనము నిజమే, విశ్వాసమే భాగ్యము. ఏంటండి విశ్వాసమే బంగారము? ఎక్కడుంది అది? ఎక్కడుంది అది? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం దేనికంటే? నశించుపోవు సువర్ణం. ఇంకా ఎవరైనా ఒకరిద్దరు అర్థంగా గ్రహింపు గానులు ఉన్నారేమో, కానీ చాలా మందికి అర్థం చేయిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏంటది? బంగారము కంటే విలువైంది విశ్వాసం. ఇవన్నీ గ్రహింపులు దేవుడు మనకు కలగజేస్తే కదా. ఎన్ని బోధలు దేవుడు మనకు చేసి ఉంటాడు, ఎన్ని వర్తమానాలు దేవుడు మనకు వినిపించాడు. అందుకే మనం ప్రభువును స్తుతించాలి. దీన్ని బట్టి ఏమని? ప్రభువా, నీ వాక్యం నాకు అనుగ్రహించావు, ఆ వాక్యాన్ని గ్రహించుటకు కృపనిచ్చావు, గ్రహింపులోకి తీసుకొని వచ్చావు. ఒకరోజు దానియేలు కూడా కొన్ని విషయాలు చెప్పాడండి దేవుడు. కానీ దానియేలు ఏమన్నాడు తెలుసా? నాకేం అర్థం కావట్లేదు ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు వచ్చి తిని అని చెప్పించాడు ప్రభు. హల్లెలూయా. గ్రహించటానికి కూడా దేవుడు మనకి ఏమిస్తున్నాడు? శక్తినిస్తున్నాడు. ఓ రోజు శిష్యుల దగ్గర యేసు ప్రభు, చాలా మంది శిష్యులు ఉన్నారు ఆ రోజు, 70 మంది శిష్యులు, ఇంకా చాలా మంది ఉన్నారు. నా రక్తము త్రాగి నా శరీరము తినువాడే నిత్య జీవానికి వస్తాడు అన్నాడు ప్రభు. ఆయనను చంపనిస్తాడా ఏంటి? ఆయన రక్తం దాగుడేంటి? ఆయన శరీరం తినుడేంటి? ఆయన ఏం చేస్తారు? చాలా మంది ఈ బోధ అంత ఎట్లా ఉందని చెప్పి చాలా మంది వెనుకకు తీసి వెళ్ళిపోయారంట. కానీ 12 మంది ఉన్నారు. వాళ్ళు మాకు అర్థం కాకపోతే మాత్రం
అది ఒట్టిదని విడిచిపెడితేలా అందులో ఎంత గొప్ప మర్మం ఉందో ఆయన అడిగితే కదా మనకు తెలిసేది. చాలాసార్లు మనము విశ్వాస జీవితంలో మనము ఎందుకు బలహీన పడుతూ ఉంటాం అంటే, మనకు అర్థం కాని విషయము దేవుడు మనకు అర్థం చేయిస్తాడు, గ్రహింపు తీసుకొని వస్తాడు. చెప్పబడుతున్న విషయం, నడిపిస్తున్న నడక, దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్న మార్గం మనకు అర్థం కానంత మాత్రాన మనకు అర్థమైందే కరెక్ట్, మనకు అర్థమైంది అదే అని అనుకోవడానికి వీల్లేదు. గొప్ప శిష్యులండి వాళ్ళు విత్తువారిని గురించి ఉపమానం భావం చెప్పినప్పుడు కూడా ప్రభు మాకు అర్థం కాలేదు అన్నారు. వారికి దేవుడు గ్రహింపుని తీసుకొని వచ్చాడు, గ్రహించేటట్టుగా వారికి మరలా దేవుడు బోధించాడు. మనకు అర్థం కాని అనేక విషయాలను దేవుడు మనకు అర్థం చేయించాడు. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధమైన మాటలు పలకగలుగుతున్నాం. భక్తులను నిందించట్లేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో ఒకటి యాకోబు మోసగాడు అనే సబ్జెక్టు నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, హల్లెలూయా. కిరణ్ పాల్ గారు కూడా చెప్తున్నారు ఇప్పుడు, చాలా సంతోషం. యాకోబు మోసగాడు కాదు. మనకు గ్రహించకపోతే ఎన్ని దారుణాలు జరిగిపోతాయి తెలుసా? పరిశుద్ధులను అపరిశుద్ధులని, నీతిమంతులను అనీతిమంతులని తీర్పులు తీర్చేసే పరిస్థితి, వాళ్ళ గురించి మాట్లాడి మనం దోషులమయ్యే పరిస్థితి. ఎన్ని విషయాలు దేవుడు మనకు గ్రహింపులోకి తీసుకొని వచ్చాడు. దీని ద్వారా ఆత్మీయ ఐశ్వర్యం కలిగిన వారంగా మనం మారిపోతున్నాం ఈరోజు. ఇంత గొప్ప వాళ్ళు అయ్యారేంటి? దేవుడిచ్చిన గ్రహింపు అండి, హల్లెలూయా. అబ్రహాంకి ఇచ్చిన మరో గ్రహింపు ఏంటది? దేవుడు చెప్పిన ఒక మాటను చేయడం కోసం అబ్రహాంకు శక్తి వచ్చిందండి. దేవుడిచ్చిన గ్రహింపు ఏంటా గ్రహింపు అంటే, తన కుమారుని తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద పెట్టేశాడు. అక్కడ పబ్లిక్ అనుకుంటే ఏం చేస్తున్నాడు అసలు అబ్రహాము? ఏం చేస్తున్నావయ్యా నువ్వు అబ్రహాము? దేవుడు చెప్పాడా? దేవుడు చెబితే మాత్రం నువ్వు ఇస్తావా? నీ లేక పుట్టిన ముసలితనంలో పుట్టిన కుమారుని తీసుకొని వెళ్ళి బలి అర్పిస్తావా? నిజానికి అసలు వాళ్ళందరి మాట పక్క పెడదాం, అబ్రహాముకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి? ఆయనకు గ్రహింపు ఉందండి. ఏంటా గ్రహింపు? దేవుడు చెప్పాడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును. అంటే వీడు చావడు, చచ్చినా దేవుడు మళ్ళీ లేపుతాడు. ఎందుకంటే ఇస్మాయేలు ద్వారా వంశాన్ని ఇస్తానని చెప్పలేదు, నేనంటే కూడా ఆయన ఒప్పుకోలేదు. హల్లెలూయా. నేనంటే కూడా ఆయన ఒప్పుకోలేదు. కొన్నిసారి మనం కూడా ప్రభు ఇట్లనే పోతామేమో, మేము ఇక ఇలానే మా జీవితం ఉంటదేమో ప్రభు అంటే, దేవుడు ఒప్పుకోడు. స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. అబ్రహాము చెప్పితే ఒప్పుకోలు. నీ పరిస్థితులను బట్టి నువ్వు మాట్లాడుతున్నావు, పరిస్థితులన్నిటిని మార్చగల సమర్థుడని నేను, హల్లెలూయా. ఆ గాలివాటం అంటారు చూసారా? ఆ శోధనకు శ్రమకు కొట్టుకొని పోతూ ఉంటాం మనం. దేవుడు కొట్టుకొని పోడండి, ఆయన స్థిరుడు, హల్లెలూయా. నేను చెప్పిన దాన్ని నెరవేర్చుకునే సత్తా, శక్తి, సామర్థ్యం, బలము, జ్ఞానము నాకున్నాయంటాడు ప్రభు. దేవుని మహిమ కలుగును గాక. అబ్రహాముకున్న గ్రహింపు ఇస్సాకు వలనైనదే నీ సంతానం అన్నప్పుడు, నా కుమారుని దేవుడు బలి ఎట్లా అడుగుతాడు? ఒకవేళ బలి నేను ఇచ్చినా, నన్ను పరీక్షిస్తున్నాడేమో, బలి ఇచ్చిన బూడిదలకి వెళ్ళి కూడా నా కుమారుని తిరిగి లేపగలడు. ఈ గ్రహింపు అండి అతనికి. అందుకే అంత అసాధారణమైన దాన్ని చేయగలిగాడు, హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్క భక్తునికి దేవుడిచ్చిన గ్రహింపు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో ఏ వాక్యాన్ని బట్టి, ఏ వాక్యంలో దేవుడిచ్చిన, నీకు నాకు ఇచ్చిన గ్రహింపును బట్టి ఈరోజు మనం నిలబడి ఉన్నాం. చెప్పలేరా? మీరు అడిగితే చెప్పగలరు. ఇదండి ఈ వాక్యం నన్ను ఇన్స్పైర్ చేసిందండి, ఈ సందర్భం అండి, ఈ నిరీక్షణ అండి, ఈ ఆలోచన అండి, ఈ గ్రహింపు అండి, అన్ని పొందుకుంటున్నాం. దాన్ని బట్టి మంచిగా ఆదరణ కలిగి ఉన్నాం, సమాధానం కలిగి ఉన్నాం. ఒక్క రోజైన తండ్రి మీరిచ్చిన గ్రహింపును బట్టి ఈ ఆదరణ కలిగి ఉన్నానయ్యా, నీకు స్తోత్రం. ఆ గ్రహింపును కలిగడం కొరకు ఎన్ని వర్తమానాలు నాకు ఇచ్చావయ్యా, ఎన్నేసి మాటలు నాకు తెలియజేశావయ్యా, నీకు స్తోత్రము అని మనం ప్రభువును స్తుతించామా? ప్రభువును గణపరిచామా? ప్రభువును స్తుతించి గణపరచుట కొరకే దేవుడు ఈ వాక్యమును మన యుద్ధకు తీసుకొని వచ్చాడు అన్న విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో గుర్తు చేస్తున్నాం. సమయం అయిపోయింది, నేను ముగింపులోకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని వాక్యములో ఈ విధంగా మీరు చూసినట్టయితే అనేకమైనటువంటి విషయాలు, శ్రమలు కలిగినప్పుడు యోబు ఎలా ధైర్యంగా ఉండగలిగాడు, అన్ని శ్రమల్లో కూడా ఎలా ధైర్యంగా ఉండగలిగాడు అంటే, ఆయన అంటాడు ఒక రోజు, నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారిపోతాను. ఓ గ్రహింపు, హల్లెలూయా. దేవుడు నన్ను తీసుకొని వెళ్ళినటువంటి మార్గంలో నేను శోధించబడుతున్నాను నిజమే. నా ప్రాణ స్నేహితులు కూడా నన్ను అర్థం చేసుకోలేనంత కఠినమైన పరిస్థితిలో నేను ఉన్నాను నిజమే. ఆత్మీయులండి వాళ్ళు, నిజానికి చాలా గొప్ప భక్తి పరులు యోబు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అర్థము చేసుకోలేనంత పరిస్థితి, అలాంటి క్లిష్టమైనటువంటి మార్గాల గుండా యోబును దేవుడు నడిపించాడు. కానీ యోబు ఎలా నిలబడ్డాడు? మరి
అది అది అనుభవిస్తున్న వ్యక్తి ఏమో నిలబడ్డాడు, చూసేవారే పడిపోయారు. చెప్పాలంటే చూసేవారే పడిపోయారు రకరకాల మాటలు మాట్లాడి. యోబుకున్న గ్రహింపు ఏంటో తెలుసా? నేను శోధించబడ్డ తర్వాత నా దేవుడు నన్ను సువర్ణంగా మారుస్తాడు. సువర్ణంగా మారుస్తాడంటే బంగారం చేసేస్తాడా? దాని అర్థం ఏంటి? బంగారము విలువైంది. నీకు ఇనుము దొరికితే చూసుకుంటూ వెళ్ళిపోతారు, రాగి దొరికిన పెద్ద విషయం కాదు కదా. అన్నిటికంటే బంగారం విలువైంది, అనగా విలువైన వ్యక్తిగా నేను మారిపోతాను. ఈరోజు యోబు అనగానే 7,000 గొర్రెలు, 500 జతల ఎడ్లు, 6,000 ఆడు గాడిదలు, ఆ లిస్ట్ ఉంది కదా. ఇది బట్టి యోబు గొప్పోడు అనుకోం మనం. దేని బట్టి గొప్ప అనుకుంటాం? అన్ని శ్రమలు అనుభవించి కూడా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని అన్ని శ్రమల్లో దేవుని కొరకు నిలబడ్డాడండి యోబని. యోబు శ్రమలను బట్టే మనం యోబును గొప్ప చేస్తున్నాం. అబ్రహాముకు కొడుకు పుట్టిండని గొప్పోడయ్యాడు అబ్రహాము. ఏంటండి, ఎంతమంది కొడుకులు పుట్టలేదు అందరికీ? అబ్రహాము 100 సంవత్సరాలు కనిపెట్టినందుకే అబ్రహాము గొప్పోడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. 100 సంవత్సరాలు ఎదురు చూసినందుకు, మృతతుల్యుడైపోయినా కూడా ఎదురు చూసినందుకు, కాటికి కాళ్ళు చాపే స్థాయి వచ్చే వరకు, అలాంటి విధంగా శరీరము క్షీణించిపోయే వచ్చేదాకా కూడా ఆయన కొరకు ఎదురు చూశాడు. యోబు కూడా అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను అంటే ఆయన కొరకు ఎదురు చూచుట్లో చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా నేను ఆయన కొరకు ఎదురు చూస్తానన్నాడు. కారణం, ఆయనకు గ్రహింపు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిందల్లో, అవమానాల్లో రకరకాల ప్రజలు రకరకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు భక్తులు ఎలా నిలబడ్డారు, ఎలా వారు విశ్వాస జీవితంలో కొనసాగారు అనే విషయానికి మనం వస్తే కూడా హెబ్రీ పత్రికలో రాయబడింది. ఒక విధంగా చూస్తే మీరు 10 మందిలో 6 పడ్డారు. ఏదైనా మాట్లాడాలంటే ఎగ్జాంపుల్ మనల్ని తీసుకుంటున్నారేమో. మనకున్న కొన్ని లేమిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, కొన్ని విషయాలను బట్టి మనమే, అంటాడు భక్తుడు, మేము సామెతకు ఆస్పదంగా ఉన్నాము అన్నాడు భక్తుడు. ఉండొచ్చు అలాంటి పరిస్థితులు, భక్తులకే ఉన్నాయి, మనకు రావా? అయితే ఒక విధంగా చూస్తే 10 మందిలో మేము 6 పడుతున్నాం. కానీ వీళ్ళకి వచ్చిన ఒక గొప్ప గ్రహింపు దేవుడు ఏమిచ్చాడో తెలుసా? బిడ్డలారా, ఈ శ్రమలు మీరు అనుభవిస్తున్న కారణాన ఒకప్పటి భక్తులతో కూడా ఆ లైన్లో ఆ సీట్లో మీరు కూడా కూర్చుంటున్నారు, వారితో పాలివారలు అవుతున్నారు అన్నాడు. హల్లెలూయా. శ్రమలు, శోధనలు, కష్టాలు, అవమానాలు మనకున్న లేమిని బట్టి నలుగురు 4 రకాలుగా మాట్లాడుతున్నారని నువ్వు చూస్తున్నావు, కానీ వాటిని అనుభవించిన భక్తులు ఉన్నారు. అదిగో వారి అనుభవాలే నీ జీవితంలో వచ్చాయి. నీవు కూడా విశ్వాస జీవితం నడుస్తున్నావంటే వారి స్థాయికి, వారి లెవెల్లో, వారితో పాటు పరలోకంలో దేవుడు నిన్ను కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడన్న విషయం గ్రహింపుకు వచ్చినందుకు వీటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. భక్తులు నిర్లక్ష్యం చేశారు. అర్థమవుతున్న మనలో కొంతమంది అలానే నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే విశ్వాస జీవితంలో నిలబడ్డారు. 10 మందిలో 6 పడ్డారు అనేది ఒక గ్రహింపు అయితే, దేవుడిచ్చే గ్రహింపు భక్తులతో పాలివారలు అవుతున్నారు మీరు. హల్లెలూయా. చెప్పుకుంటూ పోతే 2-3 పేజీలు ఉన్నాయి ఇలా. దేవుడు ఎవరెవరికి ఎలాంటి గ్రహింపులు ఇచ్చాడు. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. ఇప్పటికే మీకు సబ్జెక్ట్ అర్థమైందని నేను విశ్వసిస్తున్నా. ఏంటది? దేవుడు మనకు అనుగ్రహించిన గ్రహింపు వలన కలిగిన ఆత్మీయ ఐశ్వర్యం, విశ్వాసం, నిరీక్షణ, ఆదరణ, ధైర్యము. దేవుడున్నాడు నాకు, దేవుడు నాకు మేలు చేస్తాడు, ఇంతకు రెట్టింపు దీవెన దేవుడు నాకు ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ ఇవ్వకపోయినా 10 రెట్లు పొందుతాను. ఇక్కడ నాకు కనాను దేశం ఇచ్చిన, ఇది విడిచిపెట్టే దేశమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లా ఆ జీవితాలు మన ముందు పెట్టాడు. దేవుడు ఇచ్చిందైనా అది ఇక్కడ వదిలిపెట్టుడే. ఎంత గొప్ప గ్రహింపు అండి, ఎంత విడుదలండి, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విడుదల. మన బంధకాల్లో ఉండి మనము ఎదురు చూస్తున్నా, ఏవి మనల్ని బాగా ప్రశ్నిస్తున్నాయో, శోధిస్తున్నాయో, అలాంటి వాటి విషయంలో దేవుడు ఇచ్చినా కూడా నేను ఎంతకాలం వాటితో అనుభవిస్తాను, ఎంతకాలం ఉంటాను వాటితో. కానీ మరణము లేని జీవితాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడన్న గ్రహింపు నన్ను ఎంతో ధైర్యంతో, నిన్నెంతో విశ్వాసంతో నిలబెడుతుంది. చివరి ఒకటే మాట చెప్తాను. మరి కీర్తన 73లో ఆసాపు భక్తుడు మనకు కనబడతాడు కదా. భక్తిహీనుల క్షేమం చూసి తట్టుకోలేకపోయాడట. ఏంటి అసలు, నేను అన్ని మానేసి నా చేతులు పరిశుద్ధం ఉంచుకున్నాను, నా జీవితం పరిశుద్ధం ఉంచుకున్నాను, నేను అనేకుల కొరకు ఖర్చు అయిపోతున్నాను, నేను అనేకులకు నేను ప్రేమను చూపిస్తున్నాను, నీవిచ్చిన పరిశుద్ధ జీవితం కలిగి బతుకుతున్నాను, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నా, అన్ని విధాలా బాగున్నారు, నీ భక్తుందని చెప్పుకుంటూ నేను ఇలా ఉన్నాను. ఇదేంటి ప్రభువా? ఆయాసపడ్డాడు, బాధపడ్డాడు, బాధ అనిపించింది, కానీ డిసైడ్ చేసుకోలేదు, తీర్పును తీర్చుకోలేదు, కఠినత్వంలోకి వెళ్ళలేదు. ఈ సంగతి నేను తెలుసుకుంటానని దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నాడట ఆసాపు. గొప్ప భక్తుడయ్యాడు. అందుకే
హల్లెలూయా. అక్కడ ఇచ్చాడండి దేవుడు ఒక గ్రహింపు. వాళ్ళందరూ పాతాళంలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, నువ్వేమో నిత్యత్వంలోకి రావడానికి రెడీగా ఉన్నావు. హల్లెలూయా. వారు కలిగి ఉన్నది భూలోకం వరకే. సర్వలోకమును సంపాదించుకున్న వారికి ఏం ప్రయోజనం? ఒక మాటలో చెప్పేశాడు ఆసాపు. అప్పుడు ఆసాపు విడుదల పొంది ఇక స్తుతించడం మొదలుపెట్టాడు. ఆ దేవా, ఎంత గొప్ప దేవుడవయ్యా. ఆయన అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా అసలు ఏది అవసరం లేదు ప్రభు అన్నాడు. అప్పటిదాకా వాళ్ళకి అలా ఉంది, నా పరిస్థితి ఏంది ప్రభు అన్న వ్యక్తి అదే కీర్తన మీరు లాస్ట్కి వస్తే అని అంటాడు, నీవు నాకుండగా ఏది అక్కర్లేదు. తర్వాత అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరం, చాలు దేవుడు ఉంటే చాలు నాకు. ఎంత గొప్ప కారణం ఏంటి? ఎలా వచ్చాడు? అలా బాధపడ్డ వ్యక్తి స్తుతించే పరిస్థితులకు ఎలా రాగలిగాడు? ఓ గ్రహింపు, దేవుడిచ్చిన ఓ గ్రహింపు. అందుకే అదే మనం నేర్చుకుంటున్నాం. దేవుడిచ్చిన గ్రహింపు వలన కలిగిన ఐశ్వర్యం, దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలని మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఈ వాక్యం దీవించును గాక.